తరువాత ఆ సరయూ నది దక్షిణ తీరంలో వాళ్ళు విశ్రమించారు కదా, విశ్రమించి నిద్రిస్తున్నారు కదా. వాళ్లకు ఆహారం ఏం పెట్టాడు విశ్వామిత్రుడు? ఏమన్నా పాపం వాళ్ళు రాచబిడ్డలు కదా, ఏదో ఒక ఆహారం తినేవాళ్ళు కదా. వాళ్ళకి ఆహారం లేకుండా పసిబిడ్డలు ఎలా ఉన్నారు అనుకుంటున్నారేమో. ఆయన ఏం చేశాడంటే, సరయూ నదీ తీరానికి దక్షిణ తీరానికి చేరగానే వాళ్ళు సంధ్యావందనాది కార్యక్రమాలని సాయం సంధ్యావందనం చేసిన తర్వాత, నాయన అంటే నిద్రపోక ముందు, ఆకలి అవుతున్నదా మీకు అన్నాడు. రామచంద్రమూర్తి చెప్తాడు ఆకలి అవుతుందని. లేదన్నాడు. లేదు నాయన, మీరు పసిబిడ్డలు, ఆకలి అవుతుందని నాకు తెలుసు. మీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రాన్ని మీరు కానీ స్మరిస్తే మీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అని చెప్పి బల అతి బల మొట్టమొదట విశ్వామిత్రుడు ఉపదేశించినటువంటి మంత్రం అది. బల అతి బల అనేటువంటి మంత్రాలు రెండు ఆ రామచంద్రమూర్తికి ఉపదేశించాట. రామచంద్రమూర్తికి ఉపదేశించాడు. పక్కనే లక్ష్మణస్వామి ఉన్నాడు కాబట్టి ఆయన ఆకలితో ఎలా ఉంటాడు, కాబట్టి ఆయనకు కూడా ఉపదేశించాడు. కాబట్టి ఆ బల అతి బల అనేటువంటి మంత్రోపదేశం చేసిన తర్వాత ఆ మంత్రాన్ని ఒక్కసారి ఎప్పుడైతే జపించారో అసలు ఆకలి లేదు, అసలు దప్పికలు లేవు. మామూలుగా అంటూ ఉంటారు పురాణాలు వినేవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు ఆహారం ఏం లేకుండా ఎలా ఉంటారు, ఏంది, నీరసించిపోతారు కదా, యుద్ధాలు చేయాలంటే బలం ఉండాలి కదా. అంటే తపోశక్తి ఉండేటువంటి వాడికి అవన్నీ ఏముండవు. ఆ బలాతి బల అనేటువంటి మంత్ర ప్రభావం వల్ల వాళ్ళకి అసలు ఆకలే లేదు. హాయిగా పండుకొని నిద్రపోతున్నారు. ఆ నిద్రపోయేటువంటి రామలక్ష్మణులను ఆనందంగా చూస్తూ, ఆయన శ్రీమన్నారాయణుడు కదా, ఆ విషయం విశ్వామిత్రుడికి తెలుసు. సరే, విశ్వామిత్రుడు కూడా కాసేపు విశ్రమించాడు. వేకువజామున్నే లేచాడు. వేకువజామున్నే లేచి వీళ్ళు ఆదమర్చి నిద్రపోతున్నారు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళని లేచి నిత్య అనుష్ఠానం చేసుకోవాలి కదా, సంధ్యావందనాది క్రతువులు చేసుకోవాలి కదా, స్నానం చేసి అని చెప్పి వాళ్ళని నిద్ర లేపుతున్నాడు. నిద్ర లేపుతూ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఈ యొక్క సుప్రభాత శ్లోకం అందరికీ తెలుసు. అది వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి శ్లోకం. విశ్వామిత్రుడు ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తిని నిద్రలేపేటప్పుడు శ్రీరామచంద్రమూర్తిని నిద్రలేపినటువంటి ఆ శ్లోకం అది. ఆయన అన్నాడు, కౌసల్య సుప్రజా రామ, కౌసల్యాదేవి కుమారుడైనటువంటి ఓ రామ అన్నాడు. ఏం దశరథ మహారాజు కుమారుడైనటువంటి రామ అనొచ్చు కదా. కానీ ఈయన లేపాలనుకున్నది మొట్టమొదటి రాముణ్ణే. దశరథ మహారాజు కుమార అంటే లక్ష్మణస్వామి గుళ్ళేస్తాడు. కానీ రాముణ్ణి ఉద్దేశించి చెప్పేటప్పుడు కౌసల్యా తనయుడు ఈయన ఒక్కడే కాబట్టి కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆ తూర్పు వైపు ఎర్రగా సూర్య భగవానుడి యొక్క వెలుగు వస్తున్నదయ్యా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట, లేనాయన నరశార్దూల, నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడా, పురుషుల్లో నరుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ రామచంద్ర, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు చేయాల్సినటువంటి ఉదయాన్నే చేయాల్సినటువంటి దైవ సంబంధమైనటువంటి కృత్యాలన్నీ చేయాలి, లేనాయన అని చెప్పాడు. అట్ట చెప్పగానే రామచంద్రమూర్తి నిద్ర లేచేసాడు. రామచంద్రమూర్తి లేయంగానే లక్ష్మణస్వామి కూడా లేచాడు. అది సుప్రభాత సేవ అంటారు. ఆ సుప్రభాత సేవ మహానుభావుడు విశ్వామిత్రుడికి ప్రాప్తం ఉండింది. మనం మామూలుగా ప్రతి దేవాలయంలో వేకువజామున పోయి సుప్రభాతం చెప్తూ ఉంటాం స్వామివారికి. విశ్వామిత్రుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిద్రపోతుంటే సాక్షాత్తుగా సుప్రభాత సేవ చేసుకునేటువంటి అదృష్టం విశ్వామిత్రుడికి ఇచ్చాడు ఆయన. అప్పుడు
వాళ్ళిద్దరూ లేచి రామలక్ష్మణులు కాలకృత్యములు తీర్చుకొని స్నాన సంధ్యాద్య అనుష్ఠానాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి గంగా నదీ తీరానికి వచ్చారనమాట. గంగా నదీ తీరానికి వచ్చి ఆ గంగా నదీ తీరంలో సరయూ నది గంగలో కలిసేటువంటి ప్రాంతం అన్నమాట. అది గంగా సరయూ సంగమ స్థలం. అది అక్కడికి వచ్చేటప్పటికి అంటే అక్కడి నుంచి కూడా చాలా దూరం నడిచి వచ్చారనమాట. వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది ఋష్యాదుల ఆశ్రమాలు నిర్మించుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా విశ్వామిత్రుని చూడంగానే రండి రండి అంటూ ఆహ్వానించారు. వాళ్ళందరూ అర్ఘ్యపాద్యాదులు విశ్వామిత్రుని పూజ చేయడం అన్నీ చేశారు. వాళ్ళందరితో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు ప్రారంభించి అక్కడికి పోయే సమయానికే సాయంత్రం అయిపోయింది. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రయాణం చేశారనమాట. ఇక్కడ సాయంత్రం అయింది. సాయంత్రం అయిన తర్వాత ఆ రోజు రాత్రి అక్కడే ఉందాం అనుకున్నారు. అనుకున్నప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశాడంటే సాయం సమయంలో ఈ ఆశ్రమాలందరూ కూడా వీళ్ళు ఇక్కడ నిర్మించుకొని ఉన్నారు కదా, అసలు ఇక్కడ ఎవరుండారు, ఎవరి ఆశ్రమం ఇది, ఈ విషయం చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే నాయన ఇక్కడ ఈశ్వరుడు ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడు. ఒకానొకప్పుడు దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఆ దాక్షాయణి తన యొక్క శరీరాన్ని వదిలేసిన తర్వాత ఈశ్వరుడు మనశ్శాంతి లేక ఆయన ఆ దాక్షాయణి కోసంగా బాధపడుతూ అలా వచ్చేసి ఈ సరయూ గంగా సంగమం దగ్గర ఒక ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఇది స్థాణువు యొక్క ఆశ్రమం. స్థాణువు అంటే శివుడు అనమాట. ఆశ్రమం ఇక్కడ చాలా కాలం తపస్సు చేశాడు ఈశ్వరుడు. తపస్సు చేసి ఆ పార్వతీదేవిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం ఇక్కడే జరిగింది. కానీ హిమాలయ పర్వతాల వద్ద వివాహం చేసుకున్నాడు, కానీ తపస్సు మాత్రం ఇక్కడే చేశాడు. తపస్సు ఇక్కడ చేస్తూ ఉంటే ఏ వ్యామోహము లేకుండా తపస్సు చేసేటువంటి శివుడి యొక్క మనస్సును మార్చాలనే ఉద్దేశ్యంతో దేవతలందరూ కలిసి ఒకానొకసారి మన్మధుడిని ప్రేరేపించారు. మన్మధుడు ప్రేరేపిస్తే మన్మధుడు ఇక్కడ మన్మథ బాణాలు ఈశ్వరుడి మీద ప్రయోగించింది ఈ స్థలంలో నేను. అప్పుడు ఈశ్వరుడు క్రోధతామ్రాక్షుడై తన మూడవ కన్ను ధరిస్తే ఆ మన్మధుడు భస్మం అయిపోయినాడు. భస్మం అయిపోతే ఆయనకు శరీరం లేకుండా పోయినటువంటి ప్రాంతం కాబట్టి అంగదేశము అనేటువంటి పేరు వచ్చింది ఈ ప్రాంతాలకు. ఈ అంగదేశం అనేటువంటిది ఇక్కడే ఉండింది. ఈ అంగదేశం అంటారు దాన్ని. అంటే అనంగుడు అంటే ఆ శరీరం, మన్మధుడికి శరీరం లేకుండా పోయినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఈశ్వరుడు చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేసిన తర్వాత వెళ్ళి పార్వతీదేవిని కళ్యాణం చేసుకున్నాడు. అంత ఈశ్వరుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి చాలా పవిత్రమైనది. ఇక్కడ ఒక్కరోజు రాత్రి నిద్ర చేసినా కానీ ఎంతో పుణ్యము, కాబట్టి మనం ఈ రాత్రికి ఇక్కడే ఉందామని చెప్పి అన్నాడు. సరే, విశ్వామిత్రుడు చెప్పినట్టే ఆ రోజు రాత్రి అక్కడ ఉండారు. ఆ రోజు రాత్రి అక్కడ ఉండి ఉదయాన్నే లేచి సంధ్యాద్య అనుష్ఠానాలని కూడా చేసుకుని గంగా నదిని దాటారనమాట. గంగా నదిని దాటి ఆ ఋష్యాదులందరికీ కూడా ఆశీర్వచనం చేసి వాళ్ళందరికీ కొంతమందికి నమస్కారం చేసి వాళ్ళందరి దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళందరి దగ్గర ఆ ఆశీర్వచనాలు తీసుకొని ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా బయలుదేరారు. విశ్వామిత్రుడు పోతున్నాడు. గంగా నదిని దాటారండి. గంగా నదిని దాటేసి నడిచి వెళుతూ ఉన్నారు. నడిచి వెళుతూ ఉంటే కొంచెం దూరం వెళ్ళారు. ఒక 4 కిలోమీటర్లు వెళ్ళారనమాట. గంగా నది తీరాన్ని దాటి అక్కడికి పోయేటోటికి రాముల వారు మధ్యలో ఉన్నాడు. ముందు విశ్వామిత్రుడు వెళుతున్నాడు, వెనక లక్ష్మణస్వామి పోతున్నాడు. భయంకరమైనటువంటి అడవి, ఎక్కడా మనుష్య సంచారం ఉన్నట్టే లేదు. అక్కడ అసలు అడుగు పెట్టేదానికే లేదు. అంటే మానవులు కానీ తిరుగుతూ ఉంటే అక్కడ ఏదో ఒక దారులు అవి కనపడతాయి,
అటువంటి కీకారణ్యంలో పోతున్నారు వీళ్ళు. ఆ కీకారణ్యంలో పోతుంటే రామచంద్రమూర్తి విశ్వామిత్రుణ్ణి అడిగాడు, మహానుభావ, ఇంత భయంకరమైనటువంటి అడవిలో మనం పోతున్నామే, ఇక్కడ మనుష్య సంచారమే లేదు, క్రూరమైనటువంటి మృగాలు జంతువులు భయంకరంగా తిరుగుతున్నాయి, ఇక్కడ ఇంత కాకులు దూరని కారడి మాదిరి ఉంది, ఇక్కడ మనుష్య సంచారమే లేదే, ఇది ఏంది ఈ ప్రాంతం ఇంత భయంకరంగా ఉంది అని చెప్పి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు, నాయన, మలదము కరుషము అని గొప్ప నగరాలు ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు మలద కరుషములు అని గొప్ప నగరాలు, బ్రహ్మాండంగా ధనధాన్య సమృద్ధిగా పరిపాలించే 2 దేశాలు ఇక్కడ ఉండింది. అవి మలద కరుష దేశాలు 2 కూడా ధ్వంసమైపోయినాయి. అసలు ఆ మలద కరుష దేశాలకి అంత పవిత్రత ఎలా వచ్చింది, అంత ధనధాన్య సమృద్ధి ఎందుకు వచ్చిందంటే, ఒకానొకసారి వృత్రాసురుడు అనేటువంటి యొక్క ఆయన్ను దేవేంద్రుడు సంహరించాడు. వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించినప్పుడు ఆయనకు బ్రహ్మహత్యా దోషం వచ్చింది. బ్రహ్మహత్యా దోషం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆకలి ఆయనకు, బ్రహ్మహత్యా ప్రభావం వల్ల విపరీతమైన ఆకలి, విపరీతమైన అశుచి, శరీరం అంతా ఒక విధమైనటువంటి అశుచితో నిండిపోయింది. అప్పుడు ఈ బ్రహ్మహత్యను ఎలా పోగొట్టుకోవాలని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఋష్యాదులందరూ కూడా వచ్చి, బృహస్పతి మొదలైనటువంటి దేవగురువులందరూ కూడా వచ్చి ఈ గంగా నదిలో జలాన్ని ఆ దేవేంద్రుడికి అభిషేకం చేశారు. మనం గంగా నది నుంచి బయలుదేరి ఒక 4 కిలోమీటర్లే కదా వచ్చాము. అప్పుడు ఇదంతా బ్రహ్మాండమైనటువంటి దేశాలు ఉన్నాయి ఇక్కడ ఉంటే, అప్పుడు ఏం చేశాడంటే ఆయన దేవేంద్రుడి యొక్క దోషాలన్నీ కూడా ఈ ప్రాంతంలో పోయింది, బ్రహ్మహత్యా దోషం పోయింది. బ్రహ్మహత్యా దోషం పోయిన తర్వాత మలదము కరుషము, మలదము అంటే ఆయన యొక్క ఈ భయంకరమైనటువంటి మురికి అన్నమాట, కరుషం అంటే ఆకలి అశుచి 2 కూడా ఈ ప్రాంతంలో వదిలేశారు కాబట్టి మలద కరుషములు అని ఈ 2 నగరాలకు పేరు వచ్చింది, ఈ 2 దేశాలకు. అప్పుడు ఆ దేశ ప్రభువులు వచ్చి దేవేంద్రుని ప్రార్థిస్తే, మీ యొక్క ప్రాంతంలో నా దోషమంతా పోయింది కాబట్టి ఇక నేను ఒక వరం ఇస్తున్నాను మీకు, మీ 2 దేశాలు అమితమైనటువంటి ధనధాన్య సమృద్ధిగా ఉంటాయి అని చెప్పి ఆశీర్వదించిపోయినాడు. దేవతలు కూడా చాలా సంతోషించారు. అప్పటి నుంచి ఈ మలద కరుషములు అనేటువంటి దేశాలు ఎంతో వైభవంగా దేశంలోనే ప్రసిద్ధమైనటువంటి నగరాలుగా ఉంటున్నాయి. అంటే మొత్తం దేశంలో ఈ 2 దేశాలు, దేశము అనేటువంటి మాట రాష్ట్రానికి కూడా వాడతారన్నమాట, ఒక గ్రామానికి కూడా దేశం అంటారు. అట్లా ఈ 2 ప్రభావితంగా అందరికంటే గొప్పగా ఉంటూ ఉన్నాయి. అయితే ఈ విధంగా ఎందుకు మారిపోయినాయి అంటే, సునందుడు అనేటువంటి ఒక యక్షుడు ఉన్నాడు. సునందుడు అనేటువంటి ఒక యక్షుడుంటే ఆ సునందుడు తాటక అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. తాటక అనే ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆ తాటకకు 2 బిడ్డలు పుట్టారు, మారీచుడు సువాహుడు అని. సరే, తాటక సునందులు ఉన్నారు, వాళ్ళకి మారీచ సుబాహులు పుట్టారు, వాళ్ళు యక్షులు. ఆ యక్షులైతే ఆ తాటక వల్ల ఈ 2 దేశాలను కూడా ఈ విధంగా ధ్వంసం చేసేసి అరణ్యం చేసేసింది తాటక అన్నాడు. అప్పుడు రాముల వారు ఏమన్నాడంటే, తాటక అనేటువంటిది యక్షిణి అని చెప్పావు కదా, యక్షులకు బలం తక్కువగా ఉంటుంది కదా, ఆమెకు ఎంత బలం ఉంది అన్నాడు. బలం 1000 ఏనుగుల బలం ఉంది తాటక్క అని చెప్పాడు విశ్వామిత్రుడు. యక్షులకు తక్కువ బలం ఉంటుంది కదా, 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది తాటక్కు అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన, తాటక తండ్రి పేరు సుకేతుడు అనేటువంటి ఆయన. సుకేతుడు అనేటువంటి ఆ యక్షుడు
బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత నాకు మంచి సంతానం కావాలా, 1000 ఏనుగుల బలం ఉండే సంతానం కావాలా అని అడిగాడు. అడిగితే అప్పుడు నీకు పుత్రుడైతే పుట్టడు, 1000 ఏనుగుల బలం కలిగిన పుత్రికనిస్తాను అని చెప్పి, పుత్రుడైతే దేశాన్ని అంతా ధ్వంసం చేస్తాడు, పుత్రికైతే ఏం చేయదు కదా అని బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే 1000 ఏనుగుల బలం ఉండే పుత్రికనిచ్చాడు. ఆ పుత్రికనిచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే జర్జరుడు అని ఒక యక్షుడు, ఆ జర్జరుడి కొడుకు సునందుడు, ఆ సునందుడికి ఇచ్చి తాటకను పెళ్లి చేశాడు. తాటకను పెళ్లి చేసిన తర్వాత ఆ తాటకి మంచి బిడ్డలే పుట్టారు, అంటే మారీచ సుబాహులు పుట్టారు. మారీచ సుబాహులు పుట్టిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈ సునందుడు అనేటువంటి ఆయన విజృంభించి ఒకసారి అగస్త్యుడి మీదకి పోయినాడు. అగస్త్యుడు సామాన్యుడా, అగస్త్యుడు ఆ సునందుడిని చంపేశాడు. చంపేసిన తర్వాత చంపేశాడు, వెళ్ళిపోయినాడు అగస్త్యుడు. అగస్త్యుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ తాటకి మారీచుడు పోయి, సుబాహుడు ఎక్కడో ఉన్నాడు అప్పుడు, ఆ తాటకి మారీచుడు ఉన్నారు, వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ అగస్త్యుడిని కబళించడానికి పోయినారు, చంపేయడానికి. అప్పుడు ఆ అగస్త్యుడేమంటే క్రోధ తామ్రాక్షుడయ్యి, నువ్వు రాక్షసత్వంగా ఒక యక్షిణై ఉండి కూడా నా మీదకి వచ్చావు కాబట్టి నీవు రాక్షసిగా మారిపోదువుగాక, వికృత రూపం వస్తుంది నీకు, వికృత రూపంతో రాక్షసు అయిపోతావు, నీ కొడుకులిద్దరూ కూడా రాక్షసులైపోతారని చెప్పి శాపం పెట్టాడు. ఆ శాపం వల్ల ఆ తాటకి ఏం చేసిందంటే నేరుగా ఇంకప్పటి నుంచి అగస్త్యుడిని ఏం చేయలేకపోయింది. అగస్త్యుడిని ఏమీ చేయలేక ఆ తాటకి ఈ 2 నగరాల మీద పడి ఆ నగరాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ, ఆ నగరాల్లో ఉండేటువంటి, అంటే మానవ మాంసాన్ని తింటావు నువ్వు రాక్షసు అని శపించాడు కదా, కాబట్టి ఈ 2 నగరాల్లో ఉండేటువంటి మనుషులందరినీ కూడా తినేస్తూ ఆమె భయంకరమైనటువంటి రాక్షసత్వంతో ఈ 2 నగరాలను ధ్వంసం చేసేసిందయ్యా. ధ్వంసం చేసేసి ఆ మారీచ సుబాహులు తాటకా కలిసి ఇక్కడ ఉండే మనుషులందరినీ తినేసేశారు. అటువంటి తాటక వల్ల ఈ 2 దేవేంద్రుడు వరం ఇచ్చినటువంటి నగరాలు 2 కూడా ఇట్ట భయంకరమైనటువంటి మనుష్య సంచారమే లేకుండా పోయినాయి. అందువల్ల ఈ తాటకను చూసి భయపడి ఏ మనుష్యుడు కూడా ఇక్కడికి రాడు, వచ్చి చాలా 100 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఇది కీకారణ్యంగా మారిపోయింది. ఈ నగరాలు మలద కరుసి నగరాలు 2 కూడాను. రామచంద్ర వెళుతూ ఉన్నారు కదా, ఇదిగో ఇంకొక కొద్ది దూరంలోనే ఆ కనపడుతున్నదే భయంకరమైనటువంటి తాళవృక్షములు ఉండేటువంటి యొక్క వనము, దానినే తాటకా వనము అని పిలుస్తారు. ఆ తాటకా వనంలో తాటకి అనేటువంటి ఆమె ఉంటుంది, తాటక అనే పేరు. ఆ తాటక అనేటువంటి ఆమె ఉంటుంది. ఆ తాటకను నువ్వు సంహరించాలి, సంహరిస్తే గాని ఇక్కడ ఉపయోగపడదు. నీవు స్త్రీ అనేటువంటి ఆలోచన చేయొద్దు, తాటక స్త్రీ లక్షణాలు కాదు, దేశాన్నంతా కబళించేసి ఉంది కాబట్టి ఆ తాటక సంహారం చేయాలి నువ్వు అని చెప్పి అన్నాడు. అని ఆ విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ విశ్వామిత్రుడు చెప్పిన తర్వాత వాళ్ళు ఆ తాటకావనం వద్దకు వెళుతూ ఉన్నారు. తాటకావనం వద్దకు వెళుతూ ఆయన విశ్వామిత్రుడి యొక్క అనుజ్ఞ తీసుకున్నటువంటి వాడై రామచంద్రమూర్తి ఏం చేశాడంటే ఆ తాటకావన సమీపానికి పోయిన తర్వాత ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. ధనుష్టంకారం అంటే తన యొక్క ధనుస్సులోని అల్లితాడు లాగాడనమాట. ఎప్పుడైతే ధనుష్టంకారం చేశాడో భయంకరంగా ఆ శబ్దం భూనభోంతరాలంతా భయంకరమైన శబ్దం వినపడ్డది. ఆ శబ్దానికి పండుకొని నిద్రపోయేటువంటి తాటకి లేచింది. ఎక్కడ ఈ శబ్దం వచ్చిందంటూ భయంకరంగా గర్జన చేస్తూ ఆ తాటకి లేచి వస్తూ ఉన్నది.
ఆ వచ్చేటువంటి తాటకిని చూశాడు విశ్వామిత్రుడు. ఒక్క హుంకారం చేసి ఆపాడు. ఆపి, రామా, నీవు ఆలోచించద్దు, ఆ తాటకిని సంహరించకుండా ఉండావంటే లోక ప్రళయం చేస్తుంది, తాటకి సంహరించు అన్నాడు. అప్పుడు ఆ తాటకి భయంకరంగా వచ్చి ఆ వర్షం కురిపించిందట. ఏం వర్షం అయ్యా అంటే దుమ్ము. అక్కడుంటే దుమ్మునంతా తన చేతులతో ఎత్తి పోస్తే కళ్ళు కనపడకుండా పోయేంత దుమ్ము వానగా కురిసింది. తర్వాత వెంటనే రాళ్ల వర్షం కురిపించింది. ఆ రాళ్ల వర్షం కురిపిస్తుంటే రామచంద్రమూర్తి తన ధనుర్బాణముల చేత ఆ రాళ్లన్నింటినీ కూడా పిండి పిండి చేశాడు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, నాయన, సాయం సంధ్యా సమయం కాబోతున్నది. సాయంత్రం అయిందంటే ఆ యొక్క తాటకి విజృంభిస్తుంది. వాళ్ళకు రాక్షసులకు రాత్రి బలం చేస్తే నిశాచరులు కాబట్టి నువ్వు వెంటనే సంహరించన్నాడు. అప్పుడు గురువు గారి ఆజ్ఞను పాటిస్తూ ఆ విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేసినటువంటి వాడై ఒకానొక గొప్ప బాణాన్ని ఆ రామచంద్రమూర్తి తన ధనస్సుకు సంధించినటువంటి వాడై ఆ సాయం సంధ్యా సమయే లోపల ఆ తాటకి యొక్క వక్షస్థలం మీద ప్రయోగించాడు. ఎప్పుడైతే భయంకరంగా ప్రయోగించాడో ఆ తాటకిని ఈ రామబాణం వచ్చి నేరుగా ఆ తాటకి యొక్క వక్షస్థలంలో గుచ్చుకుంది. గుచ్చుకోగానే పెద్దగా అరుస్తూ ఆ తాటకి పెద్ద పర్వతం పడ్డట్టుగా పడిపోయి తన యొక్క ప్రాణాలు వదిలేసిన తర్వాత దేవతలందరూ కూడా హర్షధ్వనాలు చేశారు. దేవేంద్రాదులందరూ కూడా వచ్చారు అక్కడికి. రామచంద్రమూర్తి మీద పూల వర్షం కురిపించారట. దేవతలందరూ ఆశీర్వదించారు. మొట్టమొదట రామచంద్రమూర్తి సంహరించినటువంటి దుష్ట రాక్షసి తాటక. దేవేంద్రుడు ఎందుకు వచ్చాడంటే దేవేంద్రుడు వరం ఇచ్చినటువంటి ఆ దేశాలు రెండు అలా పాడు చేసింది ఈ తాటకి అన్నమాట. ఆ తాటకి సంహారం చేసినటువంటి రామచంద్రమూర్తిని పరమానందంతో దేవతలందరూ కూడా ఆశీర్వదించారు. అక్కడ ఉండేటువంటి ఋష్యాదులందరూ కూడా వచ్చేసి ఆ తాటకి సంహారం అయిపోయిందనేటువంటి ఆనందంతో రామచంద్రమూర్తిని ప్రశంసించారు. విశ్వామిత్రుడిని కొనియాడారు. ఆ ఆనంద సందర్భంలో ఈ విశ్వామిత్రుడు ఏం చెప్పాడంటే, నాయన, ఈ తాటకావనంలో మనుష్య సంచారం చేసి చాలా కాలమైంది కాబట్టి ఈ రోజు రాత్రి మనందరం కూడా ఈ తాటకావనంలోనే నిద్ర చేస్తామని చెప్పాడు. రామచంద్రమూర్తి అంగీకరించాడు. అందువల్ల రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన ధురంధరుడు. అంటే వాళ్ళ నాయన ఏం చెప్పాడో చేయడమే. విశ్వామిత్రుడు ఏం చెప్తే చేయమన్నాడు. వాళ్ళ నాయన మాట ప్రకారంగా విశ్వామిత్రుడు ఆజ్ఞ ప్రకారంగా ఆయన చెప్పింది చేస్తున్నాడు అంతే. ఆ రాత్రి ఇక్కడే ఉందామంటే దానికి రాములు వారు సంతోషంగా ఒప్పుకున్నాడు. ఆ రాత్రి ఆ ఋష్యాదులు, విశ్వామిత్రుడు, ఈ రామలక్ష్మణులు అందరూ కూడా ఆ తాటకావనంలో విశ్రమించి అనేక రకాలైనటువంటి కథలు చెప్పుకుంటూ ఆ తాటకావనంలో ఉన్నారట. అక్కడి నుంచి రేపు ఉదయాన బయలుదేరి ఎక్కడికి వెళ్తారో రేపు తెలుసుకుందాం.